అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయమంటున్నాను. మన వీడియోలు 1700 పైగా ఉన్నాయి. చాలా మంచి మీ జీవితానికి మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వీడియోలు. అందువల్ల పూర్తిగా చూస్తే మీకు సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం కల్పించడమే కాకుండా మీకు సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఆ సమస్యలు మీ బుర్ర మీద తెచ్చుకున్న తర్వాత ఎన్ని ఛానల్ చూసినా, ఎన్ని లాయర్లు లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగినా మీకు ఉపయోగం ఉండదు. అందుకు నేను చెప్తున్న సమస్య రాకుండానే మీరు పరిష్కార మార్గంలో వెళ్ళాలి. ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి ఈరోజు ముఖ్య విషయం ఏంటి అంటే మీతో చర్చించుకునేవి, కొంతమంది స్త్రీలని ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది చెప్పడం అనేటువంటిది విన్నాను. ఎవరో అంటే భర్తనే వదిలి వచ్చినటువంటి స్త్రీ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళ కాపురాలకు కూడా ఇబ్బందే. అలాగే భర్త సుఖం లేని, భర్త నుండి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు చుట్టుపక్కల ఉన్నా వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కూడా అంత మంచిది కాదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. చెప్పింది ఎవరు అంటే స్త్రీలే చెప్పారు. ఏంటి అంటే వీళ్ళు ఒక మానసికంగా నేను నా భర్తతో సరిగ్గా లేను, ఆ సుఖం లేదు కాబట్టి ఇతరులు కూడా ఉండడానికి ఒక రకమైనటువంటి మానసికంగా వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇతరులు కూడా ఎవరైనా సరే భర్త వాళ్ళు మాట్లాడుకున్నా, వాళ్ళిద్దరూ కూడా సినిమాకి వెళ్ళినా సుఖంగా ఉన్నా వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, వాళ్ళతో సన్నిహితంగా కూడా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే భవిష్యత్తులో ఏ ఇద్దరు భార్యాభర్తలు కానీ ఇంకా ఇతరులు గొడవ పడకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను. భర్తని వదిలి వచ్చినటువంటి స్త్రీకి వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కూడా భార్యాభర్తలు సుఖంగా ఉంటే ఆమె చూడలేదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఆమె ఏమి చెప్పినా సరే విన్నట్టే విని మనం ఇద్దరం కలిసే ఉండాలి. అంతే తప్ప ఆమె చెప్పిన మాటలు విని మనం భార్యాభర్తలు దూరం అవడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. అలాగే కొంతమంది సలహా ఇస్తుంటారు. ఎప్పుడైనా స్త్రీ గొడవలు జరిగాయి భార్యాభర్తలు అనగానే కొంతమంది లాయర్లు, తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, గ్రామ పెద్దలు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిమని. అలా పోలీస్ కంప్లైంట్లు కానీ కోర్టులకు వెళ్ళడం కానీ సరైన పద్ధతి కాదు. ఎందుకు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇద్దరి మధ్య కూడా గ్యాప్ అంటే బంధం అనేటువంటిది చాలా విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించేది ఏంటంటే కోర్టు, పోలీస్ స్టేషన్లే. ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ లాయర్లు ఏం చేస్తామంటే మేమందరం కూడా మిగతా వాళ్ళని కాదు, ఇక ఆ గ్యాప్ సృష్టించే విధంగానే అక్కడ పిటిషన్లు, తర్వాత ఏంటంటే కంప్లైంట్లు రాస్తూ ఉంటారు. అలా రాయకపోతే ఆ కేసు నిలబడదన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద కంప్లైంట్లు రాసేస్తారు. ఇవి అవతల వ్యక్తికి చాలా మానసికంగా మిమ్మల్ని దూరం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చేయొద్దు. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భర్తకు దూరంగా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మంచివైతే వినండి తప్ప మీ కుటుంబాల్లో చిచ్చుపెట్టేవి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా దూరం వాళ్ళ మాటల్ని చాలా నమ్మొద్దు. ఖచ్చితంగా చెప్పాలంటే నమ్మొద్దు. వాళ్ళని మీ దగ్గర చేర్చుకోవచ్చు, దూరంగానే ఉంటండి. ఎప్పుడైనా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి స్త్రీలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీ ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పగానే నేను తెలుసుకొని ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే మీరు చాలా సుఖంగా ఉంటారని చెప్పి నా భావంతోనే ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. జై హింద్, భారత మాతాకి జై.